హాయ్. హలో. గుడ్ మార్నింగ్ అందరికి. టుడే వచ్చేసి మన విజయవాడలో ఉన్నటువంటి నక్కల్ రోడ్‌లో వాకింగ్ చేస్తున్నాననమాట. చుట్టూ ఈరోజు సండే గదా! ప్రశాంతంగా ఉందబ్బా! అంటే ఈవినింగ్ రష్ ఉండదని అర్థమైంది. మార్నింగ్ టైం ప్రశాంతంగా ఉందంటే ఈవినింగ్ కొంచెం రష్ ఉంటదని అర్థమైపోతుంది. సో, ఇలా వాకింగ్ చేస్తూ ఒక 5 నిమిషాల నుంచి ఇప్పుడు నుంచి పిచ్చి లేచింది నాకు మైండ్ అంతా. పక్కన పెట్టేసి బయటకొచ్చాను అలాగా. టిఫిన్ కోసం అనేసి. మనము ఎక్కువ రెగ్యులర్‌గా అక్కడ అభిరుచి అనేసి టిఫిన్ బావుంటది. టిఫిన్ గాని, లంచ్ గాని అక్కడికే వెళ్ళేసి తెచ్చుకుంటాను. ఈరోజు వెళ్తే టిఫిన్ అక్కడ లేదనమాట. ఎలా అనేసి చూస్తూ ఉంటే వేరే చోట ఒక షాప్ తగిలింది. ఆరాధ్య టిఫిన్ సెంటర్ అనేసి. టేస్ట్ మాత్రం పర్లేదు. చాలా బాగుంది. ముందరికెళ్ళేస్తే ఆరాధ్య టిఫిన్ సెంటర్ వస్తది. టేస్ట్ అనేది బావుందండి. నేనింకా టిఫిన్ తీసుకెళ్దామని నైట్ దోస, ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నా. తెచ్చుకొనేసి టిఫిన్ తినేసి వెళ్ళిపోదాంలే అనేసి. ఇంకా వస్తున్నాననేసి చూసాను. కానీ ఎంత బాగుందో ప్లేస్. అదే విజయవాడలో ఉన్నాను కదా! మా నాన్నతో వాళ్ళు ఎంత బాగుంటారా, చాలా బాగున్నారబ్బా అనిపించింది. మనకి మాత్రం సూపర్ అసలు. అంతా అనేసి. కానీ చుట్టుపక్కల పీస్‌ఫుల్ ఏరియా అన్నమాట. ప్రశాంతంగా ఉంది. చూసానబ్బా! సూపర్ ఉన్నారు. చాలా బాగున్నారు ఇక అసలు అనేసి అనుకున్నానింకా. సరే ఏదైతే ఏదంటే మనకెందుకు మన డ్యూటీ మనం వెళ్ళిపోవాలి కదా అనేసి వెళ్తున్నాను. సో, మనం వెళ్ళాల్సినటువంటి లొకేషన్ అయితే వచ్చింది. ముందుకెళ్తే మన హాస్పిటల్ ఉంటది. హాస్పిటల్‌కి వెళ్ళిపోవాలి. హాస్పిటల్‌లో ఉండి ఉండి బోర్ కొడతా ఉంది. అందుకే బయటకొచ్చాను. ఇంకా టైం అయితే అయిపోయింది కాబట్టి రమ్మని కాల్ బ్యాక్ చేశారు. వెళ్తున్నాను హాస్పిటల్‌లోకి. మళ్ళీ మన డ్యూటీ స్టార్ట్ అవుతుంది. ఇంక అంతే. సో, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.